రేపు జరగనున్న ఏసీబీ విచారణకు కేటీఆర్ తో పాటు లాయర్ను అనుమతించేది లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే విచారణ జరుగుతున్న తీరును విజువల్ గా చూసేందుకు మాత్రం లాయర్కు అనుమతి ఇస్తామని సూచించింది. తనతో పాటు లాయర్ను అనుమతించాలనే కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ను హైకోర్టు విచారించింది. తదుపరి విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది. రేపు జరగనున్న ఏసీబీ విచారణకు కేటీఆర్ తో పాటు లాయర్ను అనుమతించేది లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే విచారణ జరుగుతున్న తీరును విజువల్ గా చూసేందుకు మాత్రం లాయర్కు అనుమతి ఇస్తామని సూచించింది. తనతో పాటు లాయర్ను అనుమతించాలని కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ను హైకోర్టు విచారించింది. తదుపరి విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం హైకోర్టు నుంచి సదా అందిస్తారు. సదా, కేటీఆర్ పిటిషన్ విచారణ అప్డేట్స్ ఏంటి? ఎస్ జ్యోతి, రేపు కేటీఆర్ ఏసీబీకి ఈ ఫార్ములా రేస్ కేసులో విచారణకు అటెండ్ కాబోతున్నాడు. సో విచారణ టైంలో తనతో పాటు తన అడ్వకేట్ ను కూడా అలో చేయాలి ఇన్వెస్టిగేషన్ టైంలో అంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సో దాన్ని అనుమతించిన హైకోర్టు కాసేపటి క్రితం దీనిపైన విచారణ చేసింది. సో విచారణ చేసిన టైంలో క్లియర్ గా హైకోర్టు చెప్పింది ఏంటంటే, విచారణ టైంలో కేటీఆర్ తో పాటు అడ్వకేట్ ని లోపలికి అలో చేసే ప్రసక్తే లేదంటూ కూడా స్పష్టం చేసింది. కాకపోతే విచారణ చేస్తున్న టైంలో అటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ కేటీఆర్ ను కానీ విజిబుల్ గా మాత్రమే చూసే అవకాశం మాత్రం అడ్వకేట్ కల్పిస్తాం. కాకపోతే విచారణ ఎలా జరుగుతుంది, ఏ ప్రశ్నలు అడుగుతున్నారు, సో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నిందితుడు అక్యూజ్డ్ అయిన కేటీఆర్ ని ఏం అడుగుతున్నాడు అనే అంశాలు ఏది కూడా వినబడకుండా కేవలం కేటీఆర్ ను అలాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను చూసేలాగా, కేవలం విజిబుల్ గా చూసేలాగా మాత్రమే అలో చేస్తామంటూ కూడా ఈరోజు హైకోర్టు క్లియర్ గా చెప్పింది. రేపు జరగబోయే ఈ విచారణకు సంబంధించి తనతో పాటు వచ్చే అడ్వకేట్ ని ఎవరిని అలో చేయాలనే దానిపైన కూడా మేమే డిసిషన్ తీసుకుంటాం. మీరు అంటే కేటీఆర్ అడ్వకేట్ ని అడిగింది, సో ఈ విచారణ టైంలో మీరు ఎవరెవరిని లోపలికి పంపాలనుకుంటున్నారో ఒక 3 అడ్వకేట్ల పేర్లు ఇవ్వండి. సో దానిలో ఎవరో ఒకరిని మేమే ఫైనల్ చేసి చెప్తాం. సో వాళ్ళు కేటీఆర్ విచారణ టైంలో ఏసీబీ ఆఫీస్ లోపలికి వెళ్ళొచ్చు, కానీ వాళ్ళు కేవలం బయటనే ఉండాలి. వాళ్ళు లోపల విచారణ సంబంధించి ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి ఇంటర్ఫియర్ కాకూడదు, కేవలం బయట ఉండి విచారణను చూడాలి. అది కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ని కేటీఆర్ ని బయట ఉండి చూడాలి తప్ప ఏం క్వశ్చన్లు అడుగుతున్నారు ఏంటి అనేది ఈ అడ్వకేట్ కి వినబడాల్సిన అవసరం లేదు. ఈయన ఇన్వెస్టిగేషన్ లో ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదంటూ కూడా క్లియర్ కట్ గా చెప్పింది. ఇంకొకటి ఏం చెప్పిందంటే, సో ఏసీబీలో రేపు విచారణ చేస్తున్నారు కాబట్టి కేటీఆర్ ని, సో అక్కడ కేవలం విజిబుల్ అయ్యేలా ఆడియో వినబడకుండా అక్కడ ఇన్వెస్టిగేషన్ రూమ్ ఉందా, కేవలం అకాస్టిక్ సౌండ్ తోటి సౌండ్ ప్రూఫ్ ఇన్వెస్టిగేషన్ రూమ్ ఉందా లేదా అనే విషయాన్ని కూడా 4 గంటలకు తనకు చెప్పాలంటూ కూడా ఏఏజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డిని కోర్టు అడిగింది. అలాగే ఇటు కేటీఆర్ తరపు న్యాయవాదులను కూడా ఈ 3 అడ్వకేట్ల పేర్లు ఇవ్వండి, సో ఆ 3లో ఒకరిని సెలెక్ట్ చేస్తాను కాబట్టి సో ఆ 3 అడ్వకేట్ల పేరు ఇవ్వాలంటూ కూడా 4 గంటల లోపు ఈ 3 అడ్వకేట్ల పేర్లు ఇవ్వాలంటూ కూడా ఈ హైకోర్టు చెప్పడంతో సో 4 గంటలకైతే విచారణ వాయిదా వేసింది. సో అంతకుముందు ఇటు కేటీఆర్ తరపు న్యాయవాది కూడా ఇటు గతంలో ఇటు సుప్రీంకోర్టు ఇచ్చిన పలు జడ్జిమెంట్లను కూడా వాటిని చదివి వినిపించారు. ఎందుకంటే అక్యూజ్డ్ ను విచారణ చేస్తున్న టైంలో గతంలో న్యాయవాదులను అనుమతించారంటూ కూడా గతంలో కోర్టు కాపీలను కూడా చదివి వినిపించారు. ఇటు ఏఏజీ కూడా అడ్వకేట్ అడిషనల్ జనరల్ కూడా తాను కూడా గతంలో న్యాయవాదులను అనుమతించని జడ్జిమెంట్లు ఏవేవైతే ఉన్నాయో వాటిని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక ముఖ్యంగా ఇటు హైకోర్టు జడ్జి కూడా క్లియర్ గా అడిగాడు, అసలు మీతో పాటు కేటీఆర్ తో పాటు న్యాయవాదిని మీరు ఎందుకు లోపలికి అలో చేయాలని కోరుతున్నారు? సో కేటీఆర్ ఒక రూమ్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మీరు ఇంకో రూమ్ లో ఉండొచ్చు కదా అని కూడా క్వశ్చన్ చేశారు. సో ఆ టైంలో వీళ్ళు కేటీఆర్ ను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఇబ్బంది పెట్టొచ్చు అంటున్నారు కాబట్టి సో దానికోసం మేము అడ్వకేట్ ని అలో చేయాలని మేము కోరుతున్నామని ఇటు కేటీఆర్ తరపు న్యాయవాది చెప్పారు. సో అప్పుడు కోర్టు కలగజేసుకుని అతను ఒక మాజీ మంత్రి అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే, సో అతని పైన ఇటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఏం 3rd డిగ్రీ అయితే ఉపయోగించారు కదా, సో అతను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు, మాజీ మంత్రిగా ఉన్నాడు కాబట్టి అతని పైన మిస్బిహేవ్ ఏం చేయబోరు కదా, సో మీకు ఎందుకు అడ్వకేట్ కావాలంటూ కూడా జడ్జి ఇటు కేటీఆర్ తరపు న్యాయవాదిని అడిగారు. సో వీటన్నిటిపైన ఇటు ఇరు పక్షాలకు సంబంధించిన వాదనలు విన్న తర్వాత 4 గంటలకైతే దీన్ని పోస్ట్ పోన్ చేశారు. సో 4 గంటలకు వీళ్ళు 3 అడ్వకేట్స్ పేర్లు ఎవరున్నారు కేటీఆర్ తరపు న్యాయవాదులు, సో ఆ 3లో
కోర్టే ఫైనల్ డిసిషన్ తీసుకొని ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళని లోపలికి పంపిస్తుంది. ఇటు ఏఏజీ అంటే ఏసీబీ తరపున న్యాయవాదులేమో అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి, సో అటు సౌండ్ ప్రూఫ్ ఇన్వెస్టిగేషన్ రూమ్ ఉందా లేదా అనే అంశాలపైన అయితే కోర్టు దృష్టికి తీసుకురానున్నారు. సో ఈ రెండు అంశాలపైన 4 గంటలకు దీనిపైన విచారణ చేసే అవకాశం ఉంది. సో మొత్తానికైతే క్లియర్ కట్ గా ఒకటి ఇప్పటి వరకు వచ్చిన జడ్జ్మెంట్ లో ఇప్పటి వరకు కోర్టు చెప్పిన దాంట్లో ఏంటంటే కేటీఆర్ ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో ఎలాంటి అడ్వకేట్ ఇన్సైడ్ వెళ్లరు, కేటీఆర్ పక్కన ఉండరు. ఆ ఇన్వెస్టిగేషన్ చేసే రూమ్ లో కేవలం కేటీఆర్ అలాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇద్దరు మాత్రమే ఉంటారు. సో అడ్వకేట్ ని అలో చేసినా ఆయన బయట ఉంటారు, కేవలం లోపల ఏం జరుగుతుంది అనేది అద్దంలో నుంచి చూసే వరకు మాత్రమే అనుమతిస్తామంటూ కూడా కోర్టు క్లియర్ కట్ గా చెప్పింది జ్యోతి.